ఓకే. జై కనకదుర్గమ్మ తల్లికి జై, జై కనకదుర్గమ్మ తల్లికి జై, జై కనకదుర్గమ్మ తల్లికి జై. నమస్తే, అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నా పేరు వెంకట ఉటుకూరి, దానధర్మ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ విజయవాడలో, ఈ ఊరు పేరు గ్రామం అని చెప్పండి, ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీ, లేబర్ కాలనీ. సో ఇక్కడ ఉన్న ఏలూరు కాలువగట్టు అంబేద్కర్ కాలనీ, లేబర్ కాలనీ ఇది. సో సుమారు ఇక్కడ 300 నుంచి 350 కుటుంబాలు ఉంటాయి. ఒక 2 సంవత్సరాల క్రితం మన సూర్య గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ వచ్చింది మనకి. ఇక్కడ అమ్మవారు ఒకసారి చరిత్ర ఎవరన్నా చెప్తారా? ఇక్కడ అమ్మవారు ఎట్లా వెలిసారు, ఈ అమ్మవారు వెలిసిన తర్వాత ఈ దేవాలయానికి ఎట్లా మనం మొదలు పెట్టుకున్నాం, ఆ చరిత్ర కొంచెం చెప్తారా? అందరం ఇక్కడ మామూలుగా అందరం ఇక్కడ నివసిస్తాం సార్. అందరూ వేసవకాలం సెలవులకు పిల్లలకి వాళ్ళందరూ చెట్టు కింద కూర్చొని ఉండగా, ఆడపిల్లలందరూ 10 మంది కూర్చున్నాం సార్. కూర్చొని ఉండగా అలాగే మాట్లాడుకుంటూ అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఉండంగానే ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఆమె మీదకి అమ్మవారు వచ్చి నేను ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు పేట సంబరాలు అవన్నీ చేస్తారు, నేను ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను ఇక్కడ నివాసించండి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ నిలపాలి మీరు అని చెప్పి అన్నారు సార్. అన్న తర్వాత మేము అలాగేనమ్మా, మేము నిలుపుకుంటాము, నిలుపుకొని పూజలు చేసుకుంటామమ్మా అని చెప్పి అనుకొని ఆడపిల్లలు అందరం అనుకున్న తర్వాత మళ్ళీ ఇలాగని చెప్పి అమ్మవారి గుడికాడికి ఇలా మాట్లాడుకొని గుడికాడికి వెళ్తూ ఉండేవాళ్ళం సార్. మేము అలా కాదని చెప్పేసి మేము ఇక్కడ అమ్మవారిని నిలుపుకోవాలని చెప్పేసి, అమ్మ మరి నువ్వు దారి చూపించాలి, మరి నువ్వు దారి చూపించిందా మేము ఎలా నిలుపుకుంటాము, మేము పనులకు వెళ్ళేవాళ్ళం, మేము ఇళ్ళకాడ ఉండేవాళ్ళం కాదు తల్లి అని అంటే, నేను దారి చూపిస్తాను, మీరు నన్ను కొలవాలి అని చెప్పి ఒక పంతులు గారి ద్వారాగా మాకు అమ్మవారు చారిటబుల్ ట్రస్ట్ వారిని మాకు పరిచయం చేసి చిన్న రాతిలో నేను ఉన్నాను, ఆ రాయి నిలబెట్టి నన్ను పూజ చేస్తూ ఉండండి, నేను ఎలా రావాలో అలా వస్తానని చెప్పి అమ్మవారు చెప్పారు. చెప్పంగా ఒక చారిటబుల్ ట్రస్ట్ వారిని మాకు పరిచయం చేశారు, ఒక పంతులు గారి ద్వారాగా. పరిచయం చేసిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ వారిని ఒక విగ్రహం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ వారిని అడిగిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ వారు మా విన్నపాన్ని అనుమతించి మాకు ఒక అమ్మవారి విగ్రహం ఇవ్వటం జరిగింది. ఆ విగ్రహం ఇచ్చిన కాడ నుంచి మాకు అమ్మవారికి చాలా, మేమందరం కూడా చారిటబుల్ ట్రస్ట్ వారికి రుణపడి ఉన్నాము. మేము చాలా బాగా అమ్మవారిని కొలుచుకుంటున్నాము. నవరాత్రులు 9 రోజులు మాలలు వేసుకొని అమ్మవారికి నవరాత్రులు చేస్తాము, జ్యోతులు తీసుకెళ్తాము, అమ్మవారికి ఆషాఢంలో సారి తీసుకెళ్తాము. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అంటే అందరం కూలికి వెళ్తాం సార్. ఉన్న రోజు ఉన్నట్టుగా, లేని రోజు లేనట్టుగా చేసుకుంటానే ఉంటాము. ఇంకా అమ్మవారు చాలా ఎత్తుకి ఎదగాలని చెప్పి మా అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై శ్రీ శ్రీ విజయ కనకదుర్గ జై. ఒకసారి పాడుకోండి.